హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ విషయం కోసం పక్కన పెడితే సరేనా, ఆ సినిమాని బాయ్కాట్ చేయాలి, సినిమాని ఫ్లాప్ చేయాలి, లేదా సినిమాని ఆడకూడదు అన్న వాళ్ళు చాలామందికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు ఇలాగే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరిని కూడా జగన్ గారికి దూరం చేస్తున్నారా? సరేనా, ఇది వైఎస్ఆర్సీపీలకి నేను చూటుగా చెప్తున్నా. మీరు ఇలాగే ప్రతి విషయానికి బాయ్కాట్, ఇలా చిన్న హీరోని బాయ్కాట్, పెద్ద హీరోని బాయ్కాట్ చేసుకుంటే రేపు పొద్దున్న జగన్ గారి పక్కన ఎవరు ఉంటారు నాకు అర్థం కావట్లేదు. సరేనా, సరే పవన్ కళ్యాణ్ గారి మీద మీకైతే కోపం ఉంటుంది సరేనా, ఎందుకంటే ఆయన వల్ల జగన్ గారికి 151 నుంచి 11 సీట్లు వచ్చాయన్న ఉద్దేశంతో మీకు కోపం ఉండొచ్చు. దానికి పెద్ద విషయమైతే లేదు. అది ఏ కార్యకర్తగానే కోపం ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా తీసింది డబ్బు అయితే నిర్మాత పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ కాదు, ఫైట్ మాస్టర్ కాదు, డాన్స్ మాస్టర్ కూడా కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్ట్. నాకు తెలిసి ఒక 50 రోజులు 60 రోజులు లేకపోతే 100 రోజులు కాల్ షీట్లు ఇచ్చి ఉంటారు అంతేనా. కానీ అదే సినిమా కానీ ఎంతమంది పనిచేశారు? డబ్బు నిర్మాత ఎంత నష్టపోతారైనా ఒకవేళ ఫ్లాప్ అయితే, ఒకవేళ ఎవరైతే సినిమా చూడకపోతే సినిమా సక్సెస్గా నడుతుందని విషయం పక్కన పెట్టండి, దాన్ని ఆపడం ఎవరితరం కాదు సరేనా. ఒకవేళ అనుకోవచ్చు, ఒకవేళ ఓకేనా, నిర్మాత బాధపడతాడా? సినిమా ఎంతో కష్టపడి సినిమా తీస్తుంది, ఏదో ఊహలతో తీస్తాడు దర్శకుడు, అతను బాధపడతాడా? ఫైట్ మాస్టరా, డాన్స్ మాస్టరా, సినిమాల్లో ప్రతి ఒక్కరు చిన్న అసిస్టెంట్ కానించి, లైట్ బాయ్ కానించి, సరేనా, భోజనం పెట్టేవాళ్ళ క్యాంటీన్ కానించి ప్రతి ఒక్కరు ఒక సినిమాకి ఒక హీరో కాదు, ఒక హీరోని కాదు పనిచేసేది, కొన్ని వందల మంది పనిచేస్తారు. మీరు చేసే చేష్ట ఎలా ఉంటాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కోపం రాదు సరే, వైఎస్ఆర్సీపీ మీద ప్రతి ఒక్కరు కూడా కోపం వస్తుంది అన్నమాట సరేనా. ఇప్పుడు అదే సినిమాలో లైట్ బాయ్ పట్టుకునే వాళ్ళు ఉంటారు ఫర్ సపోజ్, అతను కూడా కోపం వస్తుంది సరేనా. ప్రతి ఒక్కరు డాన్స్ మాస్టర్ కోపం వస్తుంది, ఫైట్ మాస్టర్ కోపం వస్తుంది. మీరు ఇలా ప్రతి సినిమా బాయ్కాట్ అని చెప్పేసి ఎంతమందిని జగన్ గారు దూరం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇలాగైతే 2029కి మీరు ఓట్లు వేయడానికి అసలు జగన్ గారి పక్కన ఎవరు ఉండరు. మీ కోపం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారు చూపించుకోవాలి. అర్థమవుతుంది మీకు? ఆ కోపం ఎలా చూపించుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మాట చెప్పి సరేనా, నేను అద్దాల పాత్రలు తొక్కేస్తాను లేదంటే సీఎం నౌకం చేస్తానని చెప్పి ఏ విధంగా చేసి అలా చేయరు. మీరు 2009 మీరు కష్టపడడం ఎలా కష్టపడాలి? మీ నాయకుడి కోసం మీరు గొప్పగా చెప్పుకోవాలి, నలుగురిలో గొప్పగా చెప్పుకొని మీరు ఓట్లు వేయించుకోవాలి, మీరు గెలిపించుకొని అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు మీద ఆ విధంగా మీరు కోపం తెచ్చుకోవాలి. ఇంకా సినిమా తీస్తుంటే సినిమా బాయ్కాట్ అంటున్నారా? మొన్న పాపం విశ్వక్సేన్ సినిమాని ఏదో, అసలు ఆ విశ్వక్సేన్ విషయానికి విశ్వక్సేన్ సంబంధమే లేదు. అక్కడ అన్నది ఒక మాట పృథ్వీరాజు. మరి సినిమా బాయ్కాట్ ఎందుకు చేయాలి? మీరు అర్థం కాలేదు. సినిమా బాయ్కాట్ ఎందుకు అనాలి సరేనా? అదొక చిన్న హీరో కాబట్టి సరేనా. మరి అలాగే మొన్న రాజసాబ్ సినిమాలో ప్రభాస్ గారు ఒక జగన్ గారు డైలాగ్ చెప్పారు. మరి ప్రభాస్ గారు సినిమా బాయ్కాట్ ఎందుకు అంటలేదు? అలా మీరు ప్రతి ఒక్కరిని హీరోని మీరు జగన్ గారికి దూరం చేసుకోకూడదు అలాగా సరేనా. ఇప్పుడు హరిహర వీరమల్లు బాయ్కాట్ అన్నారు, ఏమైపోయింది? బాయ్కాట్ అయిపోయిందా? కలెక్షన్ తగ్గినాయా లేదా? బాయ్కాట్ అయిపోయిందా? సినిమా ఫ్లాప్ అయిపోయిందా? లేదు కదా. సినిమా బాగుంటే ఎవరో ఫ్లాప్ చేయవలసిన లేదు, సినిమా బాగోపోతే ఎవరు ఇటు చేయలేరు. అది అమితాబ్ బచ్చన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, సరే ప్రభాస్ గారు, ఎన్టీఆర్, ఎవరైనా సరే ఏ హీరో అయినా స్టోరీ బాగుంటే దాన్ని ఫ్లాప్ చేయడం ఎవరి వల్ల కాదు. స్టోరీ బాగోకపోతే హిట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. మీరు ఇలాగే ప్రతి సినిమాని బాయ్కాట్, చిన్న హీరో పెద్ద హీరో కాకుండా మీరు ఇలాగే రెచ్చగొట్టేస్తే రేపు జగన్ గారి పక్కన కార్యకర్తలు ఉండరు సరేనా. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మీద ఒక ముద్ర వేస్తారు, తెలిసిన మీకు విషయం చాలామందికి నేను ఓపెన్గా చెప్తున్నా. ఒక ముద్ర అడిపోయింది, పలానా వాళ్ళ పార్టీ పలానా దళితులకు సపోర్ట్ చేస్తారు జగన్ అన్న పార్టీ ముద్ర అడిపోయింది అంతే. ఆ ముద్రతో రేపు పొద్దున్న 29లో వెళ్తారా ఎలక్షన్కి? ఒకసారి మీరు చెప్పండి, ఎలక్షన్ అనేది గెలిచేస్తారు అలాగా? మీరు కష్టపడండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు కష్టపడి మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి మీరు ప్రయత్నించుకోవాలి. అందరిని కలిపి వెళ్ళాలి. ప్రతి సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు నష్టంగా ఏం వెళ్తుంది అయినా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ ముందు తీసుకుంటాడు, ఆయన వాళ్ళు వెనక తీసుకున్నాడు తర్వాత తీసుకున్నాడు, రెమ్యునేషన్ అవసరం అనుకో. పవన్ గారికి వచ్చి నష్టమైనా అక్కడ ఇందులోనే పెద్ద నష్టం వెళ్తుందా? అక్కడ పోయేది నిర్మాత, సినిమా తీసిన దర్శకుడు, ఎంతోమంది కొన్ని వందల మంది టెక్నీషియన్ పనిచేస్తారు దానికి, గ్రాఫిక్స్ కానీ సరే, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగర్స్ కానీ సరే, చిన్న బాయ్స్ కానీ ప్రతి ఒక్కరు. మీరు ప్రతి ఒక్కరి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా కోపం రగిలించుకున్నారు, కోపం మూట కట్టుకున్నారు. ఇది నిజం చెప్తున్నా. ఇది మీరు ప్రతి సినిమా బాయ్కాట్ అనేది అంటే ఉసిరి తగులుతుంది మనకి అంతే, అది ఎలాకోలం కాదు. ఇది చెప్తున్నా. ఒక సినిమా కొన్ని వందల మంది పనిచేస్తారు, వందల మంది
ఒక్క పవన్ కళ్యాణ్ గారు పనిచేయరు. మీరు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటే ఎలక్షన్లో చూపించుకోండి. మీరు ఓటు ప్రకారంగా మీరు మీ పక్క ఉన్న వాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలని, మీ స్నేహితుల్ని, మీ ఊళ్ళో వాళ్ళని, మీ వీధిలో వాళ్ళని చెప్పుకొని ఇలాగా సరేనా మా నాయకుడు వచ్చిన అలా చేస్తారు ఇలా చేస్తారా సరేనా అని మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ప్రతి సినిమా బాయ్కట్, అది ప్రతి మాటకే బాయ్కట్, ఏ చిన్న హీరో బాయ్కట్, పృథ్వీ అన్న మాటకే సరే విశ్వక్సేన సినిమా బాగా వేరే విశ్వక్సేన మనసు ఉంటుంది కదా. జగన్ గారి మీద కోపం ఉంటుందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోపం ఉంటుంది, ఇలా ఇంతరా చల్లరన్న కూడా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అది మీరు రప్పించుకోకూడదు. ప్రతి ఒక్కరిని దగ్గర చేయాలి. ప్రతి హీరోని, ప్రతి చిన్న హీరోని, ప్రతి ఒక్కరిని కూడా కలిపట్టుకుంటూ వెళ్ళాలి సరేనా. మీరు అనుకోవచ్చు తెలంగాణ కదా ఓటు ఉండదు కదా అని కాదు, ప్రభావం చూపిస్తారన్నమాట. ప్రభావం సరేనా. ఎక్కడ దిగిన ఏదో చిన్న సందర్భం ఒక మాట అంటే అది వైరల్ అవుతుంది, అది అనిపించుకోకూడదు సరేనా. ఇప్పుడు హరిహర వీరమల్లు ఫ్లాప్ చేస్తారనుకున్నారు, చేసారు బాయ్కట్ చేస్తారా మీరు? మీ వల్ల బాయ్కట్ అయింది అసలు. ఇప్పుడు చెప్తారు వైఎస్ఆర్సీపీ వల్ల బాయ్కట్ సినిమా అయిందా, కలెక్షన్ తగ్గినాయా? ఎవడో ఒక పోస్ట్ రాశారు, ఆ పోస్ట్ సార్మార్ ఎప్పుడు లేకపోతే ఔరంగజంగ్ ఎప్పుడు ఏనావత అంత అవసరం. మా సినిమా అనేది లాజిక్, సినిమా అనేది 100% లాజిక్ ఎక్కడ ఉండదు. ఏ సినిమాకి లాజిక్ ఉండదు. ఏ సినిమాకి పూర్తిగా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏ సినిమాకి లాజిక్ ఉండదు. మీకు అర్థమవుతుందా? మొన్న ఆర్ఆర్ సినిమా తీశారు రాజమౌళి గారు, అందులో లాజిక్ ఉంటుందా? అందులో అసలు లాజిక్ ఉంటుంది అసలు. ఆయన తీసుకునే స్టోరీ అంటే ఆయన చెప్పిన మాట్లాడే సినిమా స్టోరీ ఏంటి? అది 100% నిజమైన స్టోరీనా? సినిమా అనేది 100% ఎక్కడ ఉండదు. కల్పితాలు ఎక్కువ ఉంటాయి. కల్పితాలు లేకపోతే సినిమా తీయలేరు, ఎవరో తీయలేరు కల్పితం లేకపోతే సరే. ప్రతి సినిమా బాయ్కట్. అలాగే ఎంతమందిని మీరు వైఎస్ఆర్సీపీ దూరం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది దూరం చేస్తారు మీరు? ఎంతమంది దూరం చేస్తారు? ఎంతమంది హీరోలు దూరం చేస్తారు జగన్ గారికి? ఎంతమంది కార్యకర్తలు దూరం చేసుకుంటారు? మీకు చెప్తుంది మీరు కష్టపడాలి. కష్టపడతామంటే ఎలా అంటే ఇలాగా రేపు పొద్దున మా పార్టీ వస్తుంది, ఇది ఈ పథకాలు ఎలా వస్తాయి, ఇలా అభివృద్ధి చెందుతుంది, ఇలా గవర్నమెంట్ జాబ్ అవుతాయి, ఇలా ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పుకొని జనాల్లో కలిపొట్టుకుంటూ మానేసి ప్రతిదీ బాయ్కట్. నాకు తెలిసి ఆంధ్ర అంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారనుకున్నారు మీరు. ఆంధ్ర అంతానే. ఒకసారి చెప్పు. ఈ టిక్టాక్లో కొద్దిగా ఈ జగన్ గారి కోసం కొద్దిగా ఎక్కువ వీడియోస్ రావడం కారణం ఏంటి చెప్పండి మీకు? దళితులు అన్న వాళ్ళు గలపడలు ఎక్కువ ఉన్నారు మనం సరేనా. ఆ దళితుల్లో జగన్ గారు ఇస్తున్న చిన్న ముద్ర సరేనా. దళితులు మాకు దగ్గర, దళితులు మా బంధువులు, దళితులు ఒక ఎస్సీ మాదిగో ఒక కొన్ను, ఎస్సీ మాల నాకు ఒక కొన్ను అని ఆయన ఆకట్టుకున్నారు. కొంతమంది ఆకట్టుకోవడం ఈ వీడియోలు వైరల్ అవడం అంతకుమించి ఏమీ కాదు సరేనా. మనకు ఆయన ఏమి కాదు, మన ఆయనకి ఏం కాదు సరేనా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అది మీరు గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. ప్రతి సినిమా బాయ్కట్. ఒకసారి మీరు ఫేస్బుక్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఒకసారి తెలుస్తుంది అసలు జగన్ గారి మీద ఉన్న ట్రోలింగ్ ఏంటి, జగన్ గారి మీద ఉన్నది అసలు తెలుగుదేశం మీద ఉన్నది పాజిటివ్ ఏంటి, జనసేన మీద పాజిటివ్ ఏంటి. ఇప్పటికే ఆయన మీద ముద్ర వేసుకున్నారు. ఆయన మీద ముద్ర ఏంటి? ఎవరు క్రైస్తవ పార్టీ, తర్వాత దళితుల పార్టీ ఆయన ముద్ర వేసుకున్నారు. ఆ ముద్రతో రేపు పొద్దున్న 29 సీఎం కింద గెలుతారు ఆయన. అదిగా మీరు అందరు కలిపోటు, ప్రతి హిందువు అన్నవాళ్ళు, ముస్లిం అన్నవాళ్ళు, తర్వాత క్రైస్తవులు, మొత్తం అన్ని కులాలు కలిపితేనే ఏ పార్టీ అయినా గెలిచింది. ఒక్కసారి మీకు గమనించుకోండి ఒకసారి సరేనా. ఏ కులమూలు ఎంతమంది వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నారో, ఏ కులమూలు ఎంతమంది జనసేన పక్కన ఉన్నారో, ఏ కులమూలు ఎంతమంది టీడీ పక్కన ఉన్నారో ఒకసారి మీకు గమనించుకోండి, మీకు తెలుస్తుంది సరేనా. అసలు రాజకీయంగా అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇదే పోస్ట్, ఏమీ తెలియదు అసలు. సరిగ్గా ఆడితే ఒక ముక్క రాదు, సరిగ్గా ఒక ముక్క తెలదు. కనీసం ఆడి జిల్లాకి ఆడి ఎమ్మెల్యే కూడా నీ ఎమ్మెల్యే ఎవడో కూడా నీకు తెలదు. సరే నీ ఎమ్మెల్సీ ఎవడో నీకు తెలదు. నీకు ఎంపీ నీ జిల్లాకి నీకు ఎంపీ ఎవడో కూడా తెలదు. నీకు నీ నియోజకవర్గం నీకు ఎంపీ ఎవడో నీకు తెలదు. నీవు చెప్తావు కౌరులు మళ్ళీ. చార్మినార్ ఎప్పుడు కడతా మనకేంటి ఏదో సినిమా కలుపుతాలు ఉంటాయి. కలుపుతాలు లేకుండా సినిమా ఎక్కడ ఉండదు. సినిమా పరంగా చూడాలి. బాగా మాత్రం బాగా అయిపోయిందా? బాగా చేయగలిగారా? బాయ్కట్ చేయగలిగితే మీరు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా చేయగలిగితే యాత్ర 2 ఒకసారి రిలీజ్ చేసి 10 రోజులు ఆడించండి, లేకపోతే 100 రోజులు ఆడించండి, లేకపోతే 1 కోటి 2 కోట్లు కలెక్షన్ రప్పించండి, 10 కోట్లు కలెక్షన్ రప్పించండి. ఈ మాట చెప్తున్నా. యాత్ర 2 రిలీజ్ చేసి థియేటర్లో 10 కోట్లు కలెక్షన్ రప్పించండి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళి చూస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తాను నేను. మీరు పవన్ కళ్యాణ్ కోపం మీరు పవన్ కళ్యాణ్ మీరు చూపించుకోండి. అది ఓటు ప్రకారంగా 2009 ఎలక్షన్ ప్రకారం మీరు చూపించుకోండి. ప్రతి సినిమా బాయ్కట్. సినిమా పవన్ కళ్యాణ్ గారిది కాదు, నిర్మాత పవన్ కళ్యాణ్ కాదు, డబ్బులు పవన్ కళ్యాణ్ గారు కానే కాదు సరేనా. నిర్మాత వేరు, దర్శకుడు వేరు, మొత్తం అందరూ టెక్నీషియన్, కొన్ని 100 మంది టెక్నీషియన్ ఉంటారు. వాళ్ళందరూ పొట్టకూడు కొడుతున్నారు, వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నారు అంతే ప్రతి ఒక్కరు. అది గుర్తుపెట్టుకోండి అంతే సరేనా. ఒకరు కష్టమైనా ఉసురు పోసుకోకూడదు, అది మహా పాపం. అది
అది మహాపాపం. అది